నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. జర్నలిస్టుల నివేశన స్థలాలపై వేసిన కోర్టు కేసును ఉపసంహరించుకోకుండా తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డిని వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హుజూరాబాద్ ప్రెస్ క్లబ్, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట గంటపాటు నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ జక్కని నరేందర్ కు వినతి పత్రం అందజేశారు. ఈరోజు హుజూరాబాద్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో మన హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు గత ప్రభుత్వం హుజూరాబాద్ పట్టణంలోని కేసీ క్యాంపులో నివేశన స్థలాలు ఇవ్వడం జరిగింది. అది నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వము, జిల్లా కలెక్టరు, ఆర్డీఓ గారు సర్క్యులర్ ఇచ్చి మాకు మున్సిపాలిటీ ద్వారా హౌస్ నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ హౌస్ నంబర్ల ద్వారా మేము గృహాలు నిర్మించుకోవడం జరిగింది. ఒక్కొక్క జర్నలిస్టు ఎన్నో కష్టాల కోర్చి సుమారుగా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ గృహాలు నిర్మించుకోవడం జరిగింది. ఈ గృహాలు నిర్మించుకోవడం, అక్కడున్న స్థలాలం ఇవ్వడం, జర్నలిస్టులకు ఇవ్వడం గిట్టని, ఇష్టం లేని కాంగ్రెస్ నేత గూడూరు స్వామిరెడ్డి ఆ స్థలాల మీద కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ క్రమంలో మేము గత 3 సంవత్సరాలుగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి మంత్రులకు, గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అందరికీ స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారికి మా నివేశన స్థలాల కేసును ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, విజ్ఞప్తి చేయడం జరిగింది, ప్రాధేయపడడం జరిగింది. అయినప్పటికీ ఆయనే నిరంకుశంగా వ్యవహరించి ఇప్పటికి కూడా మా జర్నలిస్టుల నివేశన స్థలాల మీద కేసును విత్డ్రా చేసుకోలేదు. కానీ ఆయనే కాంగ్రెస్ ప్రభుత్వంలో నేత నేనే అంటాడు, కానీ కాంగ్రెసే నా వల్ల బలపడ్డదంటాడు, కాంగ్రెస్తో నాకేం కాలేదంటాడు, నాయకులను తిడతాడు, ప్రభుత్వాన్ని తిడతాడు, ఎవరి మాట వినడు, నిరంకుశంగా వ్యవహరిస్తాడు. కాంగ్రెస్ పార్టీని దూషించే పరిస్థితి వచ్చింది. కావున కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని ప్రభుత్వం జర్నలిస్టులకు కూడా కనీసం న్యాయం చేయలేకపోతే ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తుందని మా జర్నలిస్టుల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు గూడూరు స్వామిరెడ్డిని వెంటనే మా పట్ల మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్న, మమ్మల్ని కక్ష సాధింపు గురి చేస్తున్న స్వామిరెడ్డిని సస్పెండ్ చేయాలి. లేదంటే మా నివేశన స్థలాలను కోర్టు నుంచి విత్డ్రా చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న స్వామిరెడ్డి గారి ఇంటికి వెళ్ళి మనం గాంధీయవాదంగా, ప్రజాస్వామ్యబద్ధంగా అతని పుష్పగుచ్చం ఇచ్చి రావడం జరిగింది. అయినప్పటికీ ఆయన ఎలాంటి తగ్గకుండా నిరంకుశంగా మేము కేసు విత్డ్రా చేసుకోమని చెప్పడం జరిగింది. స్వామిరెడ్డి గారి భూమి కాదు, స్వామిరెడ్డి గారి జాగా కాదు, స్వామిరెడ్డి గారికి అక్కడికొచ్చేది కాదు, కేవలం మా జర్నలిస్టులను ఇబ్బంది పెట్టే విధంగా ఈ కేసు వేయడం జరిగింది. గతంలో కేసు వేసే ముందు మా జర్నలిస్టులను కొంత డబ్బులు ఆశించడం జరిగింది. కానీ మా వద్ద మేము ఆర్థికంగా లేని వాళ్ళం, అద్దెకుంటూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేసే జర్నలిస్టం, 4వ స్తంభమైన మేము డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి పెద్ద మొత్తంలో ఆ డబ్బులు మేము అతన్ని సమకూర్చలేదు. కాబట్టి కక్ష సాధింపుగా ఈ ప్లాట్ల మీద కేసు వేసి మమ్మల్ని ఇబ్బంది గురి చేయడం జరుగుతుంది. వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ స్వామిరెడ్డిని చర్చలకు పిలిచి విత్డ్రా చేసుకునే విధంగా చర్యలను తీసుకోవాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? ఈ రోజు నుంచి దశల వారీగా మా ప్లాట్లను రెగ్యులరైజ్ అయ్యేదాకా, మా ప్లాట్ల నుంచి కేసు విత్డ్రా అయ్యేదాకా మేము దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఒకరోజు రేపు మన అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం ఉంటుంది. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో మేము కార్యాలయం ముందు ధర్నా, నిరసన, వినతి పత్రం, అనంతరం కలెక్టర్ కార్యాలయంలో, అనంతరం మేము నిరసన దీక్షలు
చేపడతాం. దశల వారీగా ఈ ప్లాట్ల నుంచి కేసు విత్డ్రా చేసుకునే వరకు మా ఉద్యమం అది ఎన్ని నెలలైనా ఎన్ని రోజులైనా కొనసాగిస్తామని ఈ నాయకులకు ఈ ప్రభుత్వానికి అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ నాయకులు జనార్దన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మన బీఆర్ఎస్ నాయకులు మన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా సీనన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మైకి తెప్పి జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. చెట్టు మీది కొంగ స్వామిరెడ్డి దొంగ, చెట్టు మీది కొంగ స్వామిరెడ్డి దొంగ, చెట్టు మీది కొంగ స్వామిరెడ్డి దొంగ. చిన్న మాట్లాడుతుంది. జర్నలిస్టులకు కేటాయించినటువంటి ఇళ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలని చెప్పి మేము మా వ్యక్తిగతంగా కూడా కోరుకుంటూ, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను కేవలం కక్షపూరితంగా మాత్రమే ఇప్పటి ఈ ప్రభుత్వం ఆపుతుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఇట్టి పేదలు ఉన్నటువంటి అందరు కూడా, అంటే విలేకరులందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి అప్పుడు మొత్తం అధికారులతో మాట్లాడి కొంత సమయంలోనే వాళ్ళందరూ కూడా ఇల్లు కేటాయించడం జరిగింది. అప్పుడు ఇల్లు కూడా వీళ్ళకి కేటాయించిన తర్వాత వీళ్ళకి పట్టాలు నంబర్ల కంచెలు కూడా అప్పటి గవర్నమెంట్ ఇచ్చింది. అప్పుడు మున్సిపల్ మా చైర్మన్ అయిన కాబట్టి వెంబడే రాధిక గారు కూడా వీళ్ళకు ఇళ్ళ నంబర్లు కూడా కేటాయించడం జరిగింది. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ కావాలని కక్షపూరితంగా, అంటే అప్పుడు ఇచ్చినటువంటి అన్నీ కూడా ఆపాలనేటువంటి ఉద్దేశంగా కావాలని ప్రజాపాలన పేరుతోటి కనీసానికి పేదలైనటువంటి నిరుపేదలైనటువంటి జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తే కూడా ఆపుతాలు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి వెంటనే ఈ కేసును ఉపసంహరించుకొని వీళ్ళకి ఇళ్ల పట్టాలు వెంటనే ఇచ్చి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ తరఫుకి వెళ్ళి, తర్వాత నా వ్యక్తిగతంగా కూడా నేను గతంలో కూడా పాత్రికేయునిగా ఉంటే, కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేదలే కాబట్టి వాళ్ళందరికీ ఎంబడే ఇళ్ళ పట్టాలతో సహా నివసించేటువంటి వాళ్ళ హక్కును వాళ్ళు కల్పించాలి. ఎంబడే ఈ ప్రభుత్వం ఆ కేసును ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతున్నాను. హుజురాబాద్ పట్టణంలో ఈరోజు పెద్ద ఎత్తున జర్నలిస్టు సోదరులు ఎదుర్కొంటున్నటువంటి నివేశ స్థలాల సమస్య గురించి అన్ని సంఘాల వాళ్ళు మాకు మద్దతు తెలపడం మేము వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజాపాలన అనే పేరుతో రాజ్యాధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నో హామీలను ఇచ్చారు. అందులో మా జర్నలిస్టు సోదరులు కూడా ఉన్నారు. జర్నలిస్టు సోదరులు చాలని వేతనాలతో, అసలు వేతనమే లేకుండా ప్రొఫెషన్గా ఈ వృత్తిని ఎంచుకున్నారు. గత ప్రభుత్వం నివేశ స్థలాలను కేసీ క్యాంపు వద్ద ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే అప్పుడున్న ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఇంటి నంబర్లను, విద్యుత్ శాఖ విద్యుత్ మీటర్లను కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నో అప్పులు సాధక బాధలు నూర్చి సుమారు 2 లక్షల రూపాయలు ఒక్కొక్కరు ఖర్చు పెట్టి 40 మంది ఇళ్లను నిర్మించుకున్నారు. అంటే దాదాపు సుమారు కోటి రూపాయల పైగా ఆ భూమి పైన వ్యయం చేశారు. ఇది స్థానిక నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గూడూరు స్వామిరెడ్డి గారు ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నా అర్థం కావట్లేదు. అది వాళ్ళ పూర్వీకుల భూమి కాదు, తన భూమి కాదు, తన పాలువాళ్ళ భూమి కాదు. మరి మాకిచ్చినటువంటి కేవలం గుంట భూమి 121 గజాల స్థలాన్ని మరి ఎందుకు ఇట్లా కక్షపూర్తి చేస్తుందో ఇప్పటివరకు అర్థం కాలేదు. మేము గాంధీయ పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రజాపాలన ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక మందిని మేము ఎక్కని మెట్టులేదు, తొక్కని గడపలేదు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారిని కలిసాం. అలాగే మేము ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్సీ పల్మూరు వెంకట్ గారిని కలిసాం. తర్వాత మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసాం. పొన్నం ప్రభాకర్ గారు కూడా కలిసాం. ఎంతోమందిని కలిసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా మా పైన వారు దయ చూపడం లేదు. అందుకే మేమందరం మూకుమ్మడిగా నిరసన బాట పట్టాం. ఇది ఇంతటితో తగ్గేది కాదు. సమస్య పరిష్కరించే వరకు ఎంత దూరమైనా మేము పోరాడతామని మీ ముందు సవినయంగా తెలుసుకుంటాం. మాకు సహకరించిన ప్రతి ఒక్క కుల సంఘానికి, అన్ని సంఘాలకి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.